నమస్తే, నేను సిరి. సో ముందుగానైతే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ రోజైతే మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడని చెప్పుకోవాలి. ఈయన పాట రాసినా కూడా చాలా అంటే ఇట్లా ఒక గూస్ బంప్స్ అంటాం కదా, అట్లాంటివి అనమాట. అట్లా వస్తూ ఉంటాయి. అట్లనే ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది ప్రజలను అయితే ఆయన పాటతోని చైతన్యపరిచిండు. అండ్ అట్లనే కష్టం అది ఎవరికైనా కానీ ఇక్కడుందా అక్కడుందా అని కాదు, ఊళ్ళు దాటుకుంటూ పోతాడు వాళ్ళకి చైతన్యడానికి, వాళ్ళకి సాయం చేయడానికి. సో ఆయన ఎవరో గారు, ఫోక్ సింగర్ లింగంపల్లి నరేష్ గారు. నమస్కారం అన్న. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యు. థ్యాంక్ యూ అన్న. అన్న ఎట్లున్నారన్న ఫస్ట్? సో ఇప్పటికైతే సమాజం పట్ల బాధ్యతగానే ఉన్నాను. సో హ్యాపీ. అంటే కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత నేను మీతో మాట్లాడిన తర్వాత కొంచెం మీరు డల్ అయినట్టు అనిపించింది నాకు. అంటే అంతకుముందు ఉన్న లింగంపల్లి నరేష్ అన్న కొంచెం ఆ జోష్ తగ్గిందేమో అని అనిపించింది. అది వాస్తవం అంటారా? సో ఇప్పుడు మనం ప్రయత్నం చేసుకుంటూ పోవడం, అంటే ఈ మన కంట్రిబ్యూషన్ సొసైటీకి వీలైనంత మట్టుకు అవేర్నెస్ తీసుకురావడం. సో అది పాట ద్వారా అవ్వచ్చు, మాట ద్వారా అవ్వచ్చు. సో ఇవి రెండిటితో పాటు ప్రాక్టికల్గా సమస్య ఎక్కడుంటే అక్కడ కొన్ని సమస్యల మీద నేను ఫైట్ చేసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసినా కూడా సో ఏమైందంటే మెజారిటీ మోర్ దెన్ మెథడ్ అంటే ప్రజల ఆలోచన విధానం మస్తిష్క బానిసత్వంలో ఉండేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఎలా ఇంకా రివల్యూషన్, ఇంకా ఎలా వీళ్ళకి చైతన్యం చేయడం అనే దాని మీద కొంచెం అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అంతే. లింగంపల్లి నరేష్, అసలు ఈ లింగంపల్లి నరేష్ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే మీ ఊరు కానీ మీరు ఎక్కడ చదువుకున్నారు? అసలు మీకు ఇట్లా పాటలు పాడాలని ఎక్కడ అనిపించింది అన్న అసలు? సో నేను మా సొంత విలేజ్ వచ్చేసి అంటే మా రెండు ఊర్లకు సంబంధం, ఐలాపూర్, నాగులపేట్, మా మండల్ కోరుట్ల డిస్టిక్, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా. సో అక్కడ నుంచి రావడం జరిగింది. సో అల్టిమేట్గా తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి నేను అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చిన్న వయసు ఉన్నప్పటికీ వీళ్ళందరితోటి అంతటిప్పుడు నాగరాజన్న కానీ, అలాగే మన మరంపల్లి రవీంద్రన్న, మన దరువు ఎల్లన్న, ఏపూరు సోమన్న, వీళ్ళందరితో కొలాబరేషన్ అయి చేసిన నేను. గద్దరన్నతో పాటు అప్పుడు తెలంగాణ రాలేదు ఇంకప్పటికి 2012. అప్పుడు గుంటూరులో గుంటూరుకు వెళ్ళినప్పుడు గద్దరన్నతో సహా కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా జై తెలంగాణ అన్న దాంట్లో గద్దరన్నకు సొంతంగా వడ్డలు చేసిన. గుంటూరులో ఒక ఇయర్లీ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది చిలకలూరుపేటలో, కల్చరల్కి సంబంధించి. అక్కడ నుంచే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే వేదిక నుంచి ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇయర్లీ దాదాపు ఒక 32 గంటలు కంటిన్యూ, 24 గంటలు 32 గంటలు కంటిన్యూ జరుగుతుంది ప్రోగ్రామ్. దానికి గద్దరన్న ఇన్వైట్ చేశారు. అప్పుడు తెలంగాణ పాటలు వాడినరా మరి? ఎస్, అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు. అప్పుడు కూడా గద్దరన్న వాడి వినిపించింది. ఒక్క పాట మా కోసం, అప్పుడు ఆ టైంలో ఆ స్టేజ్ మీద వాడింది ఏమన్నా ఒక్క పాట మా కోసం? అన్న ఆడింది వేరు. నేను అంటే ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఎట్లా అయింది అనే దాని మీద రాసి అప్పుడు వాడినట్టు జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఉంది. తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు గడిలో బందీ అయిన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, 5గురి పాలాయే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, దొరగాని పాలన ఎంత వైభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము. నిజంగా అది కొన్ని పాటలు వింటుంటే అన్న, మనం అంటే మన వెనకాల ముందున్న వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళ ప్రాణాలకి సైతం ప్రాణం పోయినా కూడా ఏం కాదని పోరాటం చేసింది కూడా ఈ పాట. 1200 బిడ్డల బలిదానము, విద్యార్థి వీరుల త్యాగ ఫలము, ఏ పేదోడి నుదుటి రాత మారలేదు, గరీబుల్ల బాధలు తీరలేవు, బలిసిన దొరలు బాధలు ఎరుగలేరు, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము. ప్రతిదీ అంటే విద్యార్థుల ఆవేదన, వాళ్ళు పడుతున్నటువంటి పోరాటాలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు. సో ఇప్పటికి కూడా అమరుల ఆత్మ శాంతి చేకూరలే. అలాంటి పరిస్థితే ఉంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద నిత్య పోరాటమే ఉంది, మిగిలే ఉంది.
పోరాటం ఇంకా అంటే మిగిలి ఉంది. అన్న ఇప్పుడు మీరు అంటే ఉద్యమ టైంలో అక్కడ అంటే ప్రజలలో పాటలు పాడిండ్రు. అప్పుడు అంటే తెలంగాణ రాకముందు ఎట్లున్నది సమాజం, అంటే తెలంగాణ సమాజంలో, అండ్ ఇప్పుడు 10 సంవత్సరాల పైన అయింది తెలంగాణ వచ్చి, ఇప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎట్లున్నది, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా? ఏమని అక్కడ తెలంగాణ కొట్లాడిన తర్వాత 10 సంవత్సరాలు వెలుమలకు వచ్చింది రాజ్యం. ఏం కొట్లాడుకున్నా అని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రెడ్డికి వచ్చింది, రెడ్డి ఆయనకు వచ్చింది, అంతే కదా. అవును. గడికొక్క కండువ పూటకు పార్టీలు మారినొల్లే మళ్ళా ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. 60 ఏళ్ల నుండి పాలనేలింది గొప్పలే, తరతరాలుగా నలిగి సచ్చింది పేదోలే. ఉచిత పథకాల కలవాటు పడ్డ ఈ జనము ఎనుకొచ్చి ముప్పును ఎవడెరుగుతాలేడు, అంతే కదా. అట్లాంటి పరిస్థితే ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకుంటాను అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి మరి మనం? ప్రజలేమన్నా సామాన్యులా? ప్రజలు ఓట్ల పండుగ వచ్చిందంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే అంశం కూడా రాసిన. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, అరే బీరు నీకు తగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలు రవేస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, జెండాలు మనల పట్టుమంటారు, జేజేలు మనతో కొట్టిపిస్తారు, అలగ జనాలను గుంపు గడతారు, వాడవాడకు ర్యాలీ తీస్తారు, గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు. ఈ 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లర్ కూడి కలువీకినట్టు ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. అన్న ఇప్పుడు మీరు పాడినరు నిజంగానే మొన్న ఎలక్షన్స్ సంవత్సరం క్రితం మార్పు రావాలి మాకు 10 సంవత్సరాల ఇలా దొరల పాలన అన్నారు అందరూ, అని మళ్ళీ రెడ్డి చేతులనేమో పెట్టిండ్రు, మళ్ళీ ప్రభుత్వాన్ని రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మరి వీళ్ళు ప్రజలేమో మళ్ళా మాకు వద్దు మాతో నైతలేదు అంటారు, ఏందన్నట్టు అసలు? అంటే డబ్బుల కోసమేనా వీళ్ళు జనాలు కూడా? ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, నీకు బీరు ఎవడు ఇగదా పడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలు వడియడే తల్లి. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, 500 చిల్లర రోజుకు 27 కొత్తల నీ బతుకు, అడసంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు. గొర్రెను కొంటే బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000. గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది. నిజంగా అన్న ఇది నిజంగా ఇప్పుడు మీరు పాడుతుంటే నాకే అంటే అరే నిజమే కదా, 500కి 1000 రూపాయలకి ఓటి నమ్ముకుంటున్నాం, ఏంటి మన బతుకులు ఘోరం. మీరు ఈ పాటల విలువలు కట్టిండ్రు కదా, దానికన్నా నీచమయ్యా బతుకులు. ఒక 1000 రూపాయల కోసం ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ అసెంబ్లీ పార్లమెంటుల శూద్రులు గుడ్డలు దుకుతర గడ్డి వీకుతర, చదువు సంధ్యలేని శ్రమ జీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తరా, అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలు హేళన చేస్తేరా. అంబేద్కర్ ని అలగ జనానికి ఓటు విలువ ఏం తెలుసని అంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి బాబాసాహెబ్ ఓటు అందించినగా ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది. అదే కదా జరుగుతుంది. ఘోరం అన్న. ఇప్పుడు ఈ వ్యవస్థని మీరు మీ పాటతో మార్చాలంటే ఏమన్నా మార్పు అనేది ఏమన్నా వచ్చిందంటారా? సో నేను ఇప్పుడు సమాజంలో నాకెందుకులే అని వదిలేసేటువంటి మెజారిటీ ప్రజలకి నా దేశం, నా రాష్ట్రం, నా ప్రాంతం, నా నేల అనేటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు మహనీయులు. వాళ్ళ బుద్ధుడి కాడ నుంచి పడితే, పూలే కాడ నుంచి పడితే, బాబాసాహెబ్ నుంచి పడితే, కాంశీరాం కాడ నుంచి పడితే ప్రతి ఒక్కరు త్యాగం చేసుకుంటూనే ఈ సొసైటీ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. కానీ వర్ధంతులకు జయంతులకు దండాలు పెడుతున్నారు, జెండాలు మోస్తున్నారు. కానీ తర్వాత యథావిధి తదా రాజా. వాళ్ళు ఎందుకు త్యాగం చేసినటువంటి ఆలోచన ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారుతున్నటువంటి క్రమంలో కూడా ఎదుగుతున్న యువతరానికి ఇప్పటికి కూడా కాన్స్టిట్యూషన్లో బేసిక్ ఎథిక్స్ తెలియవు.
ఆర్టికల్స్ కూడా అర్థాలు తెలియవు, ఆర్టికల్స్ ఏంటో తెలియవు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఎందుకు అనంటే సొసైటీని మార్చాలి, మార్పు రాకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మార్పు అనేది రాకపోతే రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా బానిసత్వంలో మగ్గింది వ్యవస్థ. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయి ఎవరు కూడా ఊహించలేరు. సో మన కంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి వీలైనంత మట్టుకు రిప్రజెంటేటివ్ చేయడం. ఇప్పుడు బాబాసాహెబ్ తర్వాత కాంశీరాం మన్యవర్ కాంశీరాం తర్వాత ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మెజారిటీ ప్రజల్ని పీడిత తాడిత ప్రజల్ని చైతన్యం చేసినటువంటి చరిత్ర కానీ వాళ్ళని ఒక నిర్మాణం చేసినటువంటి చరిత్ర కానీ ఇప్పటికి మనకు కనబడతలే. కులాల కుమ్ములాట జరుగుతుంది, వ్యవస్థ కులాల కుమ్ములాట జరుగుతుంది, నీది పెద్ద నాది గొప్ప, నీది గొప్ప నాది గొప్ప, మతాల ఘర్షణలు నడుస్తున్నాయి. సో ఇది ఎందుకనంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ. ఇది నా మెజారిటీ ప్రజలకు అర్థం కాదు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ. ఎలక్షన్ కంటే ముందు ఒక జరుగుతుంది, ఎలక్షన్ అయిన తర్వాత అంతా ఒకటే. కానీ ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభలకు పోయినప్పుడు ఆ వర్గాలకు కానీ ఆ వ్యవస్థకు కానీ సమానంగా హక్కులు లభిస్తే సమానంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా జనాలకు తీసుకెళ్ళాలంటే మస్తు టైం పడుతుంది కదన్న. అంటే ఇదంతా అర్థం కావాలి అంటే అసలు అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళు ఎందుకు అనుకోవట్లే అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొన్న చూసిన దాన్ని బట్టి ఎంతోమంది మీలాంటి కళాకారులు మస్తు మంది వచ్చి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పినా కూడా వాళ్ళు ఎట్ సైడ్ మొబ్బు చూపుతారంటే మాకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే మేము వాళ్ళకు ఓటేస్తాం అన్నట్టు మాట్లాడు. సో ఇది ఎట్లా అంటే ఆర్థిక రుగ్మతలు దెబ్బతిన్నాయి. అందుకే చెప్పాను దేశంలో మస్తిష్క బానిసత్వం నిండి ఉంది రాష్ట్రంలో. కానీ ఇప్పుడు నేను చెప్పేది కానీ మీరు చెప్పేది కానీ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే బాగుంది అని అంటాం. కానీ అస్సలు పాయింట్ గడికి పోయేసరికి నాకు తెలియకుండానే మస్తిష్కం బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. నాతో ఇదేం కాదు చలో అక్కడ నుంచి వస్తుంది కదా తీసుకుంటా. అందుకే రాసిన 75 చరిత్రలో ఓటు యొక్క ఆవశ్యకత ఏంటి, ఆ ఓటు సాధించడం కోసం మహనీయులు ఏ విధంగా త్యాగం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ 2 అంశాలను రాసిన. అంటే గత 75 చరిత్ర రేపటి రోజున కూడా జరిగేది ఇదే కదా. భవిష్యత్తులో కూడా తరాలు నాడు మనల్ని బానిసలే, తరాలు బానిసలే, నేడు మనం బానిసలమే. రేపటి భవిష్యత్తులో మన పిల్లలు కూడా బానిసత్వంలోకే నెట్టుతారు అంతే అంటారు అనేటువంటి పరిస్థితిని ఆ 2 పాటల్లో చూపించాను. నా ఐలాండ్ మ్యూజిక్ ఛానల్లో ఆ సాంగ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. అట్లా అన్న అంటే ఇప్పటివరకు మనము ఇది మాట్లాడుకున్నాం. అంటే నీ పర్సనల్ లైఫ్లో అన్న నీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటన్నా? అసలు బాగా పేరు అంటే నేను పేరు కోసం ఏం ప్రయత్నం చేయలేదు. వాస్తవంగా నా కాంట్రిబ్యూషన్ నేను చేయాలి. నేను చేస్తున్న ప్రతి పనిలో, నేను చేస్తున్న ప్రతి పోరాటంలో గల్ఫ్ కార్మికుల కోసం పోరాటం చేసిన. అక్కడ గల్ఫ్ కష్టాల మీద, అక్కడ గల్ఫ్ అన్ల మీద రాసిన. దుబాయ్లో, సౌదీ అరేబియాలో కూడా గల్ఫ్ కార్మికుల కోసం పోరాటం చేసిన. దాంట్లో వన్ ఆఫ్ ద బాధితులు కూడా. అదే అట్లా మీరు చెప్పినట్టు అన్న అంటే ఇంతవరకు మాకు నరేష్ అన్న అంటే ఎట్లా తెలుసు అంటే పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, అట్లనే చాలామంది కొత్త కళాకారులని ఎంకరేజ్ చేస్తాడు. కానీ మీరు చెప్పింది నాకు ఇట్లా అనిపించింది అన్న ఒకటేసారి. అంటే ఈ వ్యక్తి ఇక్కడ ఉండాల్సినోడు కాదు, ఎక్కడో ఉండాల్సినోడు, కానీ నార్మల్ ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. వాళ్ళ కష్టాల గురించి అంటే ప్రజలకు ఏం కావాలన్నా ప్రజల మధ్యలో ఉండే వాళ్ళ కష్టాలు తీర్చేటోడు కావాలి. ఆ వ్యక్తివి నువ్వే. కానీ ఏంటంటే చాలా వరకు ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం, ఎక్కడో ఏదో మనం వెనక్కి లాగుతుంది, మనము చేయాల్సింది కరెక్ట్గా చేయలేకపోతున్నాం అని అనిపించింది అన్న. ఎందుకంటే మీరు చెప్పింది ఇందాక మస్తు మీరు బాధితుడు, చాలామందిని రక్షించిండు, వెనక్కి తీసుకొచ్చిందని. సో మరి మీకు ఎప్పుడన్నా అట్లా అనిపించిందా ఇది కాదు ఇంకా చెయ్యాలి ఏదన్నా అని? సో అనేకం ఉంటాయి. వీలైనంత మటుకు ఏదున్నా సమాజంలో వాస్తవాన్ని ప్రజలకు అందించాలి, ప్రజాస్వామ్యాన్ని చైతన్యపరచాలి. సో రేపటి రోజున సుభిక్షంగా ఉండేటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ ఉండే దాంట్లో ఈ ప్రాంతం నుంచి, ఈ తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంతం నుంచి వీలైనంత మట్టుకు ఈ ప్రజల్ని జాగృతం చేయాలనేదే నా ఏకైక లక్ష్యం, ఆకాంక్ష. అక్కడ ఏం జరిగిందన్న అసలు ఇంతకీ సౌదీ అరేబియాలో, దుబాయ్? సౌదీ అరేబియాలో నేను ప్రొఫెషన్ ఆల్రెడీ నేను ఒక ఎంప్లాయ్, నేను గ్రేడర్ ఆపరేటర్. నేను అంటే హార్డ్వేర్, నేను ఆపరేటర్, జేసీబీ, పోక్లెన్, ఈ ఇటాచ్ ఎక్స్వేటర్ నడిపే ఆపరేటర్ నేను. సో గ్రేడర్ ఆపరేటర్. సో అక్కడ అరామ్కో కంపెనీ అని ఉంటుంది, వాసియాలో వర్క్ చేసి. వాసియా అనేది సౌదీ నుంచి, రియాద్ నుంచి ముఖ్య పట్టణం. రియాద్ అనేది సౌదీ అరేబియాకి ముఖ్య పట్టణం.
ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ అరామ్కో అనే అమెరికా కంపెనీ, దాంట్లో ఒక 1 year వర్క్ చేశాం. అంటే కంపెనీ అనేది సౌదీ కంపెనీకి నేను పోయినా, అల్జాబి అనే కంపెనీకి నేను పోయినా. అక్కడ నుంచి ఏదున్నా నా సాలరీ ఏదున్నా కానీ మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎక్కడికి పోయినా మీ కంపెనీ అట్లా కంపెనీ అక్కడ ఎట్లా అంటే సౌదీ అరేబియాలో బద్దువాళ్ళు ఉంటారు. బద్దువాళ్ళు అంటే ఇక హింస, అంటే వాడు శ్రమం దోసుకొని తినేవాళ్ళు. మన ప్రాంతంలో కూడా ఉంటారు కదా, వాడు ముంచుతాడు రా ఇట్లా లంగా అంటారు, అక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా ఉంటుంది వ్యవస్థ. సో అట్లా ఎన్ని నెలల సాలరీ ఆపేసి కంపెనీలో ఎవరికి సాలరీస్ ఇవ్వకపోవడం. ఇప్పుడు ఉన్నటువంటి రియాద్ ఎయిర్పోర్ట్ పక్క 14 kilometers 4-way లైన్, ఆ కంటిన్యూ వర్క్ నేనే చేసినాం. దాంట్లో ఒక 6 months అక్కడ వర్క్ చేసినాం. ఇప్పుడు అది మొత్తం ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అయిపోయినాయి కావచ్చు. అట్లా చేస్తున్న క్రమంలో సాలరీస్ ఇవ్వకపోతే అక్కడ మన భాష రాదు, మన మనుషులు కాదు. ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను సౌదీ అరేబియాలో రియాద్ అమీల్ మక్తబ్ అంటే కోర్టుకు పోయి ఆ కంపెనీ మీద కేసు ఫైల్ చేసి 300 మందికి, నాతో పాటు 300 మందితోటి ఒక యుద్ధం లాగా, అంటే ఒక నిరసన వ్యక్తం చేసి మా సాలరీస్ గిట్లా ఇస్తలేరంటే అప్పుడు నాకు కొంచెం అంటే సౌదీ అరబిక్ వస్తుండే. అరబిక్ ఇప్పుడైనా మినిమం, అంటే అప్పుడు ఇక ఎక్కువ వాడుతున్నాం కాబట్టి అట్లా వస్తుండే. అదే రాతిఫ్ మాయిజీ, అఖిల్ మాఫీ, పులుస్ మాఫీ, కతీర్ ముష్కిలా, అంటే అట్లాంటి పరిస్థితులు అక్కడ చెప్పుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి జడ్జికి చెప్పుకోవడానికి చెప్పి అట్లా చేసిన తర్వాత నాతో పాటు ఒక 300 మంది రిలీఫ్ చేసిన. అన్న ఆ దేశం కానీ దేశం పోయి అట్లా అంటే మన సైడ్ నుంచి కరీంనగర్ నుంచి మస్తు మంది, నిజామాబాద్ నుంచి మస్తు మంది పోతారు గల్ఫ్ కంట్రీలకి. ఆడ పోయిన వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి బాధలు అయితే ఖచ్చితంగా పడతారు. అంటే చెప్పలేం, ఎక్కువ నాకు తెలిసి ఒక 60% బాధలు ఉంటాయి, 40% ఏదో కుటుంబాన్ని సాదుకోవడానికి అక్కడికి పోయి ఏదో చేసుకొని వస్తాం అనుకుంటే అక్కడికి పోయిన వీళ్ళు ఇబ్బందులు. అందుకే అమ్మ భర్త పోయిన తర్వాత భార్య వాడే ఆవేదన ఏ విధంగా ఉంటుందని నాకు ఆ పాట చాలా ఇష్టం. దుబాయ్లోనే రాసి రికార్డింగ్ ఇక్కడ చేసి మళ్ళీ దుబాయ్లో రిలీజ్ చేసిన సాంగ్. గల్ఫుకు వలసెళ్ళిపోతీవో, గల్ఫు దేశంలో వలస జీవైతీవో, నీ దుఃఖాన్ని గుండెల్లో దాస్తీవో, బతుకు భారాన్ని భూజాన మోస్తీవో, ఆలి పిల్లలను ఎడవాసిపోతీవో, గల్ఫు దేశంలో బందీవై ఉంటీవో, గల్ఫుకు వలసెళ్ళిపోతీవో, గల్ఫు దేశంలో వలస జీవైతీవో, తొలుసూరి కొడుకేమో అయ్యో నీ బాధలు మదిలోన నెమరేస్తూ ఉన్నాడు, సిన్నారి చిట్టమ్మ నాన్నెప్పుడొస్తాడని నిదురలో కలవరిస్తున్నది, నీ ఆదిలోనే బతికి ఉన్నా నీ బాధల్ని పంచుకుంటున్నానే నీడా. అంటే భార్య ఆయనకు మనోధైర్యాన్ని కల్పిస్తాయి. ఎట్లయితే గట్లాడే మొండి ధైర్యంతో నీ కష్టాలకెదురొడ్డి నిలవాలే, మన బ్రతుకు మారే రోజు కొరకు నువ్వు నిత్యం జ్ఞానంతో పోరాడుతుండాలే. ఇట్లా అంటే ఒక ఇంటి పెద్ద మనకి లేకపోతే, పక్కన లేకపోతే సమాజం కూడా అంత మనకి విలువని ఇయ్యదన్న. అంటే అది నేను పడ్డ బాధ అది. మా నాన్న అంటే గల్ఫ్కి అయితే పోలేదు కానీ ఆయన లేకపోతే ఎట్లున్నదో మేము చూసినాం. అది కొంచెం బాధ అనిపిస్తుంది. అది కుటుంబంలో పెద్ద లేకపోతే ఎంత. సారీ అన్న. అంటే అలా భార్య పిల్లల్ని వదిలేసి ఏళ్ళ తరబడిపోయి అక్కడికి పోయిన తర్వాత అక్కడ కొన్ని కంపెనీస్ ఇబ్బంది పడడం, వీళ్ళు మన వాళ్ళకు కూడా అక్కడ కంపెనీలో వర్క్ లేక కల్లివెళ్ళి కావడం, ఇలాంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఎంబెస్సీ కావాలన్నా, కాన్సులేట్ కావాలన్నా కొంచెం మనకు ఏమన్నా పర్ఫెక్ట్గా ఎవరన్నా గైడెన్స్ ఉంటే ఓకే. మళ్ళీ దాంట్లో మన వాళ్ళు కూడా చాలా మంది దళారులు ఉంటారు, నీకు ఇది చేపిస్తాం అది చేపిస్తాం అని చెప్పి చాలా వాళ్ళ దగ్గరికి డబ్బులు వసూలు చేసుకోవడం. ఇక్కడ సౌదీ నుంచి రియాల్స్ కానీ, ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి దిర్హమ్స్ కానీ అట్లా డబ్బులు వసూలు చేసుకోవడం చాలా. అంటే అన్న ఇప్పుడు ఇంతమంది పోతారు, మీరు చెప్పిన 60% మంది బాధపడుతుంటారు అంటారు. నిజంగా వీళ్ళకి డబ్బులు వస్తాయి, ఇలా నిజంగా వీళ్ళ కుటుంబాలు ఆడికి పోయినకి వీళ్ళు ఇక్కడ ఆర్థికంగా నిలదొక్కుంటారు అంటారా? ఇప్పుడు మోర్ దెన్ అలా భర్త బతుకుదేరు కోసం గల్ఫ్ వెళ్ళిన తర్వాత భార్య పడే ఇబ్బందులు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చూసి నేను దుబాయ్లో పర్యవేక్షిస్తున్న క్రమంలో, లేబర్ క్యాంపులు తిరుగుతున్న క్రమంలో, గల్ఫ్ అన్నల గోస వలస జీవుల బాట, ఎడారి ఆశల ఊట, నిత్యం కాసుల వేట, కన్నీల బాధ తీరదు, కష్టాల సెగలు వారవు,
నమ్ముకున్న వాళ్ళందరి నిడిసి వచ్చినాం, వలసొచ్చి గలుపన్నలతో దోస్తి గట్టినాం. కన్న వాళ్ళు కట్టుకున్న అలిని విడిసి, కన్న బిడ్డలతో బుట్టువుల బంధాలొదిలి, ఉన్న ఊరును విడిసి పల్లె తల్లిని వదిలి, అరే అసములు బాసిన ఎడారి జీవితాల ఎదల కదా, గలుఫన్నల గోస వలస జీవుల బాట. ఇలా అనేకమైనటువంటి సమస్యల మీద అక్కడ రికార్డింగ్ చేయించి అక్కడ కార్మికుల పక్షాన్ని కార్మికుల మధ్య రిలీజ్ చేసినాం. అసలు అంటే ధైర్యం ఉండాలన్న, ఎందుకంటే గల్ఫ్ అట్లాంటి దేశాలల్లో అలా కోపం వస్తే చంపేస్తారు. కానీ నువ్వు వాళ్ళకి ఎదురుడి పాడినావు, అక్కడ పాటలు చేసినావు అంటే వాళ్ళకు మాకు ఇట్లా జీతాలు ఇస్తలేదని నువ్వు పోరాడినావు అంటే అది మామూలు విషయం కాదన్న. నాకు థ్రెడ్ ఉండే, కానీ నాకున్న పరిజ్ఞానం బాబాసాహెబ్ ఐడియాలజీ ఎంతో కొంత అంటే వ్యూహాలు లేకుండా ఏ ఉద్యమం చేయలేము. రైట్. ఇప్పుడు సౌదీ ఎంత పెద్ద అరబిక్ ఎంత పెద్ద షేక్ అయినా అక్కడ సుల్తాకున్న పవర్ వేరే ఎవరికి ఉండదు. సుల్తా అంటే పోలీస్. ఇక్కడ మన పోలీస్ ఎంత ఉంటుందో, కానీ అక్కడ పోలీస్కు ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి ఉన్న హోదాలు ఉన్నటువంటి వాడిని కూడా క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. అంత వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ సుల్తా. అందుకే ఎంత పెద్దోడైనా సుల్తా దగ్గరికి పోయి మనం జెన్యున్గా చెప్పిన, అంటే నేను కోర్టులో ఇట్లా పిటిషన్ వేసిన, ఇట్లా ప్రాబ్లం ఉంది, హమిల్ మక్తబ్ రో అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సుల్తా చొరవ తీసుకున్నాడు. కాబట్టి మళ్ళీ అక్కడ సిస్టమ్ ఏంటంటే, నేను ఆయన మీద కేసు చేసిన కదా, నేను ఆయన కంపెనీలో పోయినా కదా, నేను ఇండియాకి వచ్చేదాకా ఆయనది రెస్పాన్సిబిలిటీ. ఫుడ్ విషయంలో కానీ స్టే విషయంలో కానీ ఎవ్రీథింగ్ ఆయనది రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి సిస్టమేటిక్. కానీ అది ఫైట్ చేసే సత్తా ఉంటుంది. లేదంటే ఏముంటుంది, ఎక్కడనో రంబలలో తీసుకుపోయి గొర్రెల దగ్గరనో లేకపోతే ఒంటెల దగ్గరనో వారేసి వాళ్ళ జీవితాలు కూడా క్షుణ్ణ భిన్నమైన చాలా జీవితాలు ఉన్నాయి. నేను అంటే నా ప్రొఫెషన్ అనేది మోటార్ ఫీల్డ్ కాబట్టి ఫస్ట్ నుంచి రాపిడ్గానే ఉన్నాం. అట్లా ఇక మనం తట్టుకోగలిగినాం. ఎట్లున్నా అన్న, ఇప్పుడు మీరు ఇట్లా గల్ఫ్ కంట్రీలకు పోయినారు, ఉద్యమాల దీంట్లో ఉన్నారు, మరి ఇంట్లో ఎట్లుంటుంది అన్న మీకు? మరి మీరు అంటే అమ్మ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, పిల్లలు ఎట్లా ఉంటుంది మొత్తం అంతా? సో ఫస్ట్ నుంచి మా నిరుపేద కుటుంబం, అమ్మ కూలినాలి చేసుకుని పొజిషన్, నేను కూడా కాయ కష్టం చేసుకుని బయటకు వచ్చిన. సో కానీ ఫస్ట్ నుంచి నాకు ఇది ఒక విజన్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచి సమాజంలోనే ముందుకోవాలి, సమాజంలో ఏదో ఒక సామాజిక అంశాలతోటే ముందుకోవాలి, వీలైనంత మటుకు ఒక కంట్రిబ్యూషన్ చేయాలనే దాని మీదనే ముందుకు పోయినా. సో అప్పుడు ఉన్నటువంటి క్రమంలో అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేసారు. ఇప్పుడు వచ్చిన మా మిస్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్ గారికి థ్యాంక్స్ మీ ఛానల్ ద్వారా. ఎందుకంటే మేము ఐడియాలజీ కూడా అంటే మహాత్మా జ్యోతిబా పూలే సత్యశోధక సమాజ్లోనే మేము మ్యారేజ్ చేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం సాక్షిగా మేము పెళ్లి చేసుకున్నాం. సో అంటే బ్రాహ్మణిజం లేకుండా, అంటే రెండు పరివర్తనమైన మనసులు కలిసినప్పుడే నిజమైన పెళ్లిగా మహాత్మా జ్యోతిబా పూలే సత్యాన్ని శోధించి సమాజాన్ని పాలించు అని చెప్పి అప్పుడు 1940 ఆ సమయంలోనే స్థాపించడం జరిగింది. సో అది మళ్ళీ మా ప్రాంతంలో నేను పునర్నిర్మాణం చేసినాను మ్యారేజ్ తోటి. చాలా అన్న, అసలు నీ గురించి నేను కొంతవరకు తెలుసుకున్నా, కానీ ఇప్పుడు మాట్లాడతానన్నా అసలు అమ్మ ఇంత చేసింది, అసలు ఇంత ఉందా వెనకాల. పాటలే కాదు, అన్ని రకాలు కూడా మీరు ఫాలో అవుతున్నారు. అంటే మీరు పాటలతోని ప్రజల్ని చైతన్యపరచడం కాదు, ఫస్ట్ మీరు అట్లా ఉన్నారు, మీరు ఉండి అట్లా ప్రజలలోకి వెళ్తున్నారంటే అది మామూలు విషయం కాదన్న. వాస్తవంగా ఇవాళ నేను అక్కడ ఉండేది భీమా కోరేగావ్కి వెళ్ళేది. ఇవాళ ఫస్ట్ అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది, 200 సంథింగ్ ఇయర్స్ సెలబ్రేషన్. భీమా కోరేగావ్ మన మహార్ వీరోధుల చరిత్ర, అక్కడికి పోయేది. బాబాసాహెబ్ ఆనాడు అక్కడ సందర్శించడం కూడా జరిగింది. సో అక్కడికి నేను 2-3 టైమ్స్ కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ఇవాళ అక్కడికి వెళ్ళేది, కానీ ఇక ఇక్కడ కొన్ని కారణాల వల్ల అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న మా దగ్గరికి వచ్చినందుకు. అండ్ నన్ను అసలు మీరు అంటే మనకి మొహం తెలియదు, కానీ ఫోన్ కాల్లోనే మీరు నమ్మి నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అండ్ అట్లనే ఇప్పుడు ఒక ఇష్యూ, మీరు చాలామందికి పాటలు రాసిండు, మీరు వాడకుండా కొత్త కళాకారులకి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిండు, వాళ్ళకు ఒక మంచి స్టేటస్ని కూడా మీరు క్రియేట్ చేసిండు. అట్లా స్టేటస్ క్రియేట్ చేసిన వాళ్ళది రీసెంట్గా ఇట్లా అనుకోకుండా శృతి అసలు ఏంటన్నా, ఏం జరిగింది అసలు, ఏంటంటారు అసలు ఇది? అది క్రియేషన్ అనేది వాస్తవంగా దర్వాజా దానికి ఆద్యం పోసింది మన బోడపట్ల లక్ష్మణ్ అన్న, యూఏలో ఉంటాడు, దుబాయ్లో ఉంటాడు. సో ఇంకొక అన్న ముస్లిం సంజీవ్ గౌడ్ అని మల్లాపూర్ ప్రాంతవాసి, సిరిపూర్ గ్రామం. సో అట్లనే రెడ్డి రణ యాదవ్ అని సారంగపూర్. అయితే వీళ్ళ
కలయికలో అంటే నా ఫస్ట్ నుంచి వీళ్ళు నాతోని సఫర్ అవుతున్నవారే, నాతో జర్నీ చేస్తున్నవారే, నా స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్న క్రమంలో వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ సపోర్ట్ అందించిన వారే. సో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేద్దాం, నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీతో ఒక వేదిక ప్లాన్ చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇట్లా డిజైన్ చేద్దాం అన్న తర్వాత అప్పుడు సరే మరి నువ్వు రాయాలి అని చెప్పి నన్ను డిమాండ్ చేశారు. నేను ఫోక్ జోనర్ ఇప్పుడు కూడా పోలేను. ఎందుకన్నా నేను కూడా విన్నా, మీరు ఎందుకు ఫోక్ అంటే మీకు అంత ఇష్టం లేదు ఎందుకంటారు? సో ఎందుకంటే నా నేపథ్యం అంతా అంటే చరిత్ర పుట్టల్లో నుంచి నిజాన్ని బయటకు తీసుకొచ్చి సమాజానికి ఏదో చైతన్యం చేయాలి, మేల్కొల్పాలి అనేటువంటి ఆలోచన విధానం మీకెళ్ళే నా ఆలోచన విధానం ఉండే. అంటే ప్రశ్న అడిగే తీరు ఉంటుంది మీ పాటలన్నీ కూడా. ఎస్, అంటే అడిగే తీరుగా ఆలోచింప చేసే తీరుగానే ఉంటుంది. అట్లాంటి తరుణంలో ఇట్లా చేస్తూ ఉన్నది ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ జానపద జోనర్ తోటి అన్ని పాటలు వస్తున్నాయి. చాలా మంది మనకంటే ఇట్లా తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు పాపులర్ అవుతున్నారు, మంచి సెలబ్రిటీలు అవుతున్నారు. సో అమ్మకి ఏంటంటే మా అమ్మకి కొన్ని సేకరణ పాటలు ఉన్నాయి మా అమ్మ దగ్గర సేకరణ పాటలు ఉన్న తర్వాత తను కూడా నాకు చాలాసార్లు చెప్పింది, ఇంకెవరికన్నా పాడిపిరా, నా దగ్గర ఉన్నాయి అన్ని, నా దగ్గర ఉన్న పాటలన్నీ బయటకు వస్తున్నాయి, ఇంకా ఇవి కూడా అవుతాయి, ఇట్లా ఇయ్యరా అని చెప్పి మా అమ్మ చెప్పినప్పుడు సరే చెప్దాం అనుకున్నా. నేను ఇక చెప్పలేకపోయినా, నాకు ఉద్యమాలు బిజీ అయిపోయి. ఇక వీళ్ళు మన లక్ష్మణ్ అన్న, సంజీవ్ గౌడ్, అలాగే మన రణయాదవ్ వీళ్ళు ప్లాన్ చేసి ఒక ఛానల్ పెడదామన్న తర్వాత టోటల్లీ నువ్వే డిజైన్ చేయి, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం. నేను కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నప్పుడు శృతి చిక్కి వాళ్ళు పేరెడ్ సాంగ్స్ పాడారు కదా, పేరెడ్ సాంగ్స్ పాడుతున్న తరుణంలో వాళ్ళని వల్గర్ కామెంట్స్ తోటి ఇబ్బంది పెట్టారు. అంటే వాళ్ళు కొంచెం రండా ముండా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పాడుతున్న క్రమంలో చూసిన తర్వాత అలా నెంబరు అంటే తెలుసుకున్న తర్వాత ఎక్కడన్నా ఆపర్చునిటీ ఉంటే నేను పాడగలుగుతాం అని చెప్పి ఆ శృతి చిక్కి ఇద్దరు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాతనే ఆ పాట మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, మరమ్మ ఇట్లా అప్పుడు దుర్గమ్మ ఫెస్టివల్ దసరాకు సంబంధించి ఆ టైంలోనే ఇట్లా ఉంది అమ్మ అని అంటే, అన్న నేను అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, తప్పకుండా పాడతాను. అమ్మాయి ఎట్లాంటి పేరు అంటే ఆ గాత్రం చాలా మర్చిపోయి ఆ దుర్గమ్మ సాంగ్ పాడింది ఫస్ట్, దర్వాజా దుర్గమ్మ. ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ, జగమునైన జగజ్జనని మా దుర్గమ్మ, తల్లి బెజవాడ కనక దుర్గమ్మ, ఎండి గవ్వాలగిరి గజ్జల్లో మోగంగా జమడి కాము తల్లో డప్పుల్లా దరువుల్లో ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ. ఈ పాట ఫస్ట్ పాట అమ్మాయి బాగా ఫేమస్, అసలు ఈ పాటతో బాగా ఫేమస్ అయింది చాలా. ఆ పాట ఇంకొక పాట కూడా 2 పాటలు పాడిపించిన. శతకోటి దండాలే దుర్గమ్మ మాయమ్మ, దేవి కనగంట కాపాడే దుర్గమ్మ మాయమ్మ, అమ్మల గన్నమ్మ మాయమ్మ దుర్గమ్మ, నువ్వు అది పరాశక్తి నీవమ్మ దుర్గమ్మ, డప్పుల్ల దరువుల్లో జమిడి గమో తల్ల పోత రాజుల ఆట గాబు పిల్లల నోట తల్లి. ఇట్లా 2 పాటలు అమ్మాయి వాడిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వైబ్ ఇట్లా వచ్చేసింది మొత్తం, ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి పేర్లు వీళ్ళే కనబడ్డారు. దాని తర్వాత కూడా ఆమె చివరి పాట కూడా ఏంటంటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇదే కాన్సెప్ట్, దర్వాజా ఫోక్ సాంగ్స్, ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది అని చెప్పి డిజైన్ చేయించి దర్వాజా ఫోక్ సాంగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ప్లాన్ చేసిన తర్వాత దర్వాజా దుర్గమ్మ అని అమ్మాయి ఫస్ట్ వాడింది. తర్వాత మా అమ్మ సేకరణ పాట పట్నం పోతున్నానే గంగసారాల బంగారు బొమ్మ అని అమ్మ చేసింది, సెకండ్ చేసినాం. ఈ ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత అమ్మది ఒకటి వచ్చింది. తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా చిక్కి శృతి ఇద్దరు పిల్లల ముద్దులమ్మ కూడా అని మన నిర్మల్ గోపి వాళ్ళ ప్రాంతం నుంచి వాళ్ళందరి కాంబినేషన్లో ఒక మంచి కామెడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేద్దామని స్క్రిప్ట్ అంతా రాసి ముగ్గురితో ఓకే అన్న తర్వాతనే ప్లాన్ చేసిన. ఎక్స్ట్రాడినరీ పాట మంచిగా వచ్చింది. అందరు కూడా ఈ వారం అయితే మనం షూట్ పెట్టుకున్నది, కానీ 5 రోజుల తర్వాతనే అమ్మాయి చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం. అంటే అన్న ఇది నేను అడగొద్దు అన్నది తెలియదు, కానీ అసలు ఏం జరిగింది ఇక్కడ? మళ్ళీ దాని వెనకాల మీరు మస్తు పోరాటం చేసిండ్రు, అసలు చాలా వరకు మాట్లాడిండ్రు, చేసిండ్రు, అసలు అక్కడ వరకు పోడు మీరు ఉండు అంతా కూడా మేము చూస్తాను. కానీ అల్టిమేట్గా దానికి ఎండుకాటు పడింది, అంటే ఒక కంక్లూజన్ లేకుండా ఎండుకాటు పడింది. ఏంటంటారు అసలు? సో ఇక్కడ సింపుల్గా కనబడుతుంది, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన. మనమేమనుకున్నామంటే అమ్మాయికి న్యాయం అంటే ఆత్మశాంతి చేకూరాలంటే అసలు మిస్టరీ ఏంటిది విడాలి, మనం ఎంచుకున్నాం. పోయిన అమ్మాయి తిరిగి రాదు కావచ్చు, కానీ ఇలా మరే అమ్మాయికి జరగద్దు.
ఇలా రాష్ట్రంలో అట్లాంటి ఫ్రీడమ్గా బయటకు వచ్చి వాళ్ళ కళలు కోరికలు మీద ఇట్లా వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకోవాలన్నటువంటి ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో ఇట్లాంటి కొన్ని సందర్భాలు అంటే అంత చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి మరణం తర్వాత ఇంకా ఎదుగుతున్నటువంటి ఏదో గోల్స్ ఏదో మేము సాధించాలనుకుంటున్న పిల్లలకి ఒక కంచెలాగా మారిపోయింది. అంటే పేరెంట్స్ ఆ ఫీల్డ్ బయటికి రానియారు, అంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే ఈ మిస్టర్ వీన్కు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రజల్లో కానీ సమాజంలో కానీ ఉంటే దానికి సరైన న్యాయస్థానం పరంగా సరైన నిజ నిర్ధారాలు బయటకు వచ్చినాయంటే పక్క అది ప్లానింగ్ అంటే యాక్సిడెంట్లీ మర్డర్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు దానికి వెనుక పెద్ద స్టోరీ స్క్రిప్ట్ ప్లాన్ చేసి కానీ అది ఒరిజినల్ కాదు. మళ్ళీ ఒకటి ఇక్కడ ఏమైంది, శృతి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆర్థిక రుగ్మతలు దెబ్బతింది, పూర్ పీపుల్. సో ఇక్కడ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. ఇలా ఫ్యామిలీకి ఏదైనా నష్టపరిహారం అందించడంలో ఇక్కడి గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. సో ఏమైంది, ఇక్కడ శృతి చావుకు కాస్త ఒక 8,50,000 బేరం కుదిరిచ్చారు. అక్కడ ఇప్పుడు ఈ పేరెంట్స్ ముందుకు రాలేని పరిస్థితి, ఈ పేరెంట్స్ కూడా ఈ లీడర్ను దాటుకొని ఇక్కడికి వచ్చి యుద్ధం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మరి వాళ్ళకి మన ఆర్థిక సాయం ఉద్యమం అంటే అంత పెద్ద మొత్తంలో మనం ఇయ్యలేని పరిస్థితి. సో మనం పోరాటం చేయవనంటే ఇలా పోతే కేసు పెడితే ఇలా అవుతుందా, మనం న్యాయం జరుగుతుందని గ్యారెంటీ ఉందా, ఇట్లా రకరకాల ఇబ్బంది. అంటే వాళ్ళు మాట్లాడుకున్నది ఇక ఇచ్చిరా ఇయ్యలేరా ముట్టిన అవన్నీ మనకు తెలియదు. కానీ ఇంకొక అది రూమరా నిజమా తెలియదన్నా, ఆమె కడుపుతో ఉన్నది, ఆ కడుపుతో ఉండడం వల్లనే ఆమె ఇట్లా పెళ్లి చేసుకున్నది. ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, వీళ్ళు ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు రకరకాల ప్రణాళిక అంటే రకరకాల స్టోరీస్ చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఎట్లా ఉంది అనేది పక్కన పెడితే అసలు అమ్మాయి చనిపోవడానికి మిస్టరీ ఇంకా వీడతలేదు, అది బాధ అనిపిస్తుంది. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టలే కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి బయటకు రాలే. ఇక వాళ్ళు రెండు ఫ్యామిలీస్ కాంప్రమైజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దలు ఈ గ్రామ పెద్దలు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ కాంప్రమైజ్ చేసినటువంటి కనబడుతుంది స్పష్టంగా. వాళ్ళు చెప్తున్న మాటలు మనం చెప్పడం కాదు. ఒక 20 రోజులలో కానీ ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి చెల్లె శృతి, ఆమె పట్ల కానీ ఆమె పరంగా కానీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. కొంతమంది వేల మీద లెక్క పెట్టేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించారు. కానీ ఇంకా మోర్ దెన్ కళను నమ్ముకొని చాలా మంది ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ మోర్ దెన్ ఎక్కువ మంది చూసారే తప్ప కనీసం నివాళులు కూడా అర్పించలేదు, పాడుతుంది. కనీసం దాని మీద ఆ సిచ్యువేషన్ మీద ఒక మాట కూడా పన్నెత్తి మాట కూడా మాట్లాడలేదు. ఆ విషయం చాలా మాత్రం అక్కడ పాడిన రామణ అంటే ఏదైతే ఆమె మృతదేహం అక్కడ ఉండేనో అక్కడ మాత్రం మీరు మాత్రమే పాడి ఆమెకి వీడుకోలు వలికిండ్రు. కానీ ఎవరు కూడా అంత ఎందుకు చూపెట్టలేదు అంటారన్నా, అంటే చిన్న స్థాయి నుంచి వచ్చిందన్నా లేకపోతే ఇప్పుడిప్పుడు ఎదుగుతుందన్నా, ఎందుకు అంత అట్లా చేసింది అసలు? ఇగో సమాజానికి ఒక్కటి కావాలి. ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వారికి అవసరం లేకుండా అక్కడికి పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ తొక్కిసలాటలో ఒక రేవతి కదా, ఆ మేడం చనిపోయింది, వాళ్ళ కొడుకు తొక్కిసలాటలో గాయాలైంది, హాస్పిటల్లో ఉన్నాడు. ఇట్లాంటి విషయాన్ని ఈ తొక్కిసలాట జరిగింది కూడా మొత్తం జనమే కదా. అల్లు అర్జున్ వీడి ఇంటికి పోలే. కానీ అంటే చూడు, రేవతి చావుకు చనిపోయిన దానికి అల్లు అర్జున్ నష్టపరిహారం ఇచ్చిండు, కేసులు అయినాయి, అక్కడ క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడ శృతి తెలంగాణ ఆడబిడ్డ, ఆమె కూడా కళారంగానికి చెందింది. కానీ నిండు ఆ చెల్లెమ్మ చనిపోయింది. కానీ దాని మీద ఎక్కువ ఆ ఇష్యూ గిట్లా లేకపోతే ఆ రేవతి గారు కానీ అల్లు అర్జున్కి ఇట్లా ఇష్యూ గిట్లా డైవర్ట్ కాకపోతే ఈ చెల్లకు మెజారిటీ ప్రజల నుంచి కానీ ఉద్యమకారుల నుంచి కానీ మహిళా సంఘాల నుంచి కానీ ఏదో విధంగా సపోర్ట్ లభిస్తే వాళ్ళకి మనోధైర్యం కలుగుతుండేమని చెప్పి ఒక చిన్న బాధ అనిపించింది. అట్లా మీరు ఎత్తిండ్రు కాబట్టి అన్న, ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉన్నదో అల్లు అర్జున్ ఇష్యూ ఉన్నదో అది అసెంబ్లీలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు, ఇదొక్కటే నా సమస్య ఉన్నది, దీని గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉన్నదా లేదా, అసలు నీ అభిప్రాయం ఎట్లున్నా? అసలు విషయాన్ని సైడ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయం చట్టసభల్లో మాట్లాడడానికి ప్రధాన కారణం దానికంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ హైడ్రా తీసుకొచ్చి పాపం వాళ్ళు ఇల్లులు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టి మళ్ళీ మార్గ మధ్యలో హైడ్రా క్యాన్సిల్ చేసి కదా, మస్తు మంది గృహప్రవేశం చేసి నిన్న చేస్తే తెల్లారి ఇల్లు కొట్టారు. అంటే ఇది మళ్ళీ పెద్ద పెద్ద సంస్థలకి, ఫ్యాక్టరీలకి
వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ అన్నగారికి ఏమో స్టే ఆర్డర్లు వస్తాయి. మా నాగార్జున గారి ఇది నాగార్జునది ఏదో అది మన ఏదో చిన్న షెడ్ ఏదో గుల్లగొట్టేది, కానీ తర్వాత ఇప్పుడు అట్లా చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియో మొత్తం మోర్ దెన్ ఎక్కడ ఉంది అంటే ఇదంతా ఏంది అని అంటే ప్రజల ఆలోచన విధానాన్ని అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, హైడ్రా వచ్చి ఎవరికి బాగా మేలు చేసింది చెప్పు? హైడ్రా ఆపి ఎవరికి మేలు చేసిర్రు? హైడ్రా తీసుకొచ్చి ఎవరికి మేలు చేసిర్రు? ఇట్లాంటి ఇప్పుడు సంవత్సరం గడుస్తున్నది, తెచ్చిన అప్పులు ఉన్నాయి, అభివృద్ధి ఏంది అంటే శూన్యం. సో దీన్ని ఇంకో డైవర్ట్ పాలిటిషియన్ చేయడం కోసం ఈ అల్లు అర్జున్ అనేటువంటి స్టోరీ, పుష్ప స్టోరీని అసెంబ్లీలో పట్టుకొని తిరగడం తప్ప దానివల్ల చేసింది ప్రజలకి ఎప్పుడు కూడా ఏం ఉరగదు. ప్రజలకు ఎలక్షన్ టైం వచ్చిందంటే 500 ఎవరు ఇస్తారో 1000 ఎవరు ఇస్తారో అక్కడికి ప్రజల అవసరం. సో ఆ ఇచ్చిన తర్వాత గెలిచిన నాయకుడు మాత్రం వీళ్ళని ఏ విధంగా దొయ్యాలి, ఎలాంటి స్కాములు చేయాలి, ఎలాంటి స్కీములు పెట్టాలి, అది నాయకుల అవసరం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం కాలం గడిచింది, మీరేమన్నా పాట రాసిందా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మీద? ఏంటి వాళ్ళని అంటే మీరు ఈ పనులు చేయలేదని ఏమన్నా పాటలు ఏమన్నా రాసిండ్రా? హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ, అరే బడా బడా నాయకులకు నోటీసులు ఇస్తారంట, పేదోడి ఇల్లు కూర్చి రోడ్డు పాలు చేసిరంట. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ. అంతే కదా, అదే కదా పరిస్థితి. ఇప్పుడు అందరైతే ఇప్పుడు ఇల్లు కోల్పోయినారు, వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మా వంత, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత, అరే రణంకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత, అరే అధికార దాహంతో అన్ని మరిసి కుట్ర చేసుడే మీ వంత. నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతల పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కులం తక్కువ వల్ల, పోరాట గడ్డలో అమరుల త్యాగాలు తడియారిపోనట్టి చెరగని గుర్తులు, అసువులు బాసిన ఆశయాలు మీ పోరాటాలను మట్టు పెట్టిన రమణుల ఆశయాలు పొందబెట్టి రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు. ఉద్యమాలకు ఇలా పోరాడి సచ్చింది ఎవరు, అసూలు బాసింది ఎవరు, అమరులు అయింది ఎవరు, పదవులు ఏలుతుంది ఎవరు? రైట్. అట్లనే మీరు బీసీల కులగణన గురించి కూడా మాట్లాడినరు. మరి బీసీలు అన్నట్టు వాళ్ళు రిప్రజెంటేటివ్ కావాలి. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనల ముందు దోస్తున్నారు, విభజించి పాలిస్తూ మనల తెరలు చేస్తున్నారు, అగ్రవర్ణాలే రాజకీయం చేస్తున్నారు, మేమెంతో మాకంతా వాటా సాధిద్దామంటూ బీసీలు ఐక్యమై రాజ్యం పాలించాలి. ఇలా అసలు అంటే చాలా వరకు ఆలోచింపజేస్తాను. ఒక్కొక్క మాట పదం అవంతా కూడా ఇన్డెప్త్ ఉన్నాయి. అంటే నార్మల్ ప్రజలకు కూడా అర్థమవుతుంది, కానీ ఎక్కడో జరుగుతుంది. అది తొందరగా ప్రజలకు గుర్తించి దీని మీద కూడా వాళ్ళు చైతన్యం ఇంకా ముందుకు రావాలి, వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను అట్లనే అన్న. ఇప్పుడు మీరు చాలామందికి ఇచ్చింది కదా, వీళ్ళకి ఏం చెప్తారు? కొత్త వచ్చే ఫోక్ సింగర్స్కే కావచ్చు, కళాకారులకి, పాటలు పాడేటోళ్ళే కావచ్చు, లేకపోతే ఏదైతే ఇప్పుడు డాన్సులు చేస్తారు వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్దగా పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్కి వస్తున్నారు అని అంటే రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది. సో మీరు నికాసుగా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే దమ్మున్నప్పుడు ముందుకు రండి. కానీ మిడిమిడి ఆలోచనలతోటి ఇప్పుడున్నటువంటి ఈ టీనేజ్ వయసు ఏదో చిన్న ఆకర్షణకు లోనై ఒక మిస్టేక్ చేస్తే ఇప్పుడు ఇట్లా అంటే దాన్ని మళ్ళీ నువ్వు రికవర్ చేసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక స్థాయికి, ఒక తారాస్థాయికి వెళ్ళినటువంటి చెల్లెకి కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది మన ముందు. సో ఆచితూచి మీ ఆలోచనని చాలా పటిష్టంగా ఆలోచన చేసి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ అన్న. ఇంటర్వ్యూ అయిపోయే ముందు ఒక్క పాట మీకు నచ్చిన ఉద్యమ పాటన్నా అది ఏంటి, లేకపోతే ఇప్పుడు ఫోక్ పాటన్నా ఏదో ఒకటి మా కోసం పాడితే ఎండ్ చేద్దాం.
నాది ఎక్కువ అంటే నేను అందుకే అంటున్నా కదా, ఇప్పుడు రైతు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి ఆకలి తీర్చేవాడు రైతు. ప్రతి దేశాన్ని రక్షించేవాడు జవాన్. జై జవాన్ జై కిసాన్ అంటారు. అందుకే అలాంటి రైతులకు, ఈ రైతుల్లో, రైతు ముసుగుల్లో ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు నేను, కానీ కౌలు సాగు చేసుకొని చిన్నకారు రైతులటువంటి పరిస్థితుల మీద ఇప్పుడు మీ తల్లి ఎదలు తీర్చి దుక్కి దున్ని నీరు పెట్టినారు పోసినా, ఆ నాట్లు వేసి కలుపు తీసి కంటి మీద కునుకులేక పంటనంత కాపు కాసినా, ఆ గాలి కొట్టు ఆన కొట్టు తుఫాన్ వచ్చి పంట నేల పాలు చేసేరా, రైతు ఆరుగాల శ్రమ పంట నీట మునిగి గుండె పగిలే కంటి రోదనా, సాగు మీద అప్పు ఇచ్చే సాగుకారిరా, సాగు మీద అప్పు ఇచ్చే సాగుకారిరా, పంట చేతికి రాలేదు కర్మగాలిరా, రేషన్ కొనబోతే రైతు జేబు కాలిరా, ఇంట్లో పిల్ల జెల్ల పస్తు కడుపు గాలేరా, ఆదుకోలే కౌలు రైతునెవ్వరు, ఆకలితో కుమిలి సచ్చ కూలి తల్లులు, అరే పరిశ్రమలు ఎన్నో ఉన్న ప్రభుత్వాలు మారుతున్న కౌలు రైతు కష్టాలు తీరవాయరా. ఈ త్వరలో రికార్డ్ చేస్తున్నా. అసలు సూపర్ అన్న, అసలు చాలా, అసలు ప్రతిదీ కూడా ఆలోచింపజేసేది రకంగా ఉన్నదన్న. అండ్ అట్లనే మీరు ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి, చాలా మందికి చైతన్యాలి, ఇట్లనే చాలా మంది కళాకారులని ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఇది ఇట్లనే మీరు ప్రశ్నిస్తూనే ఉండాలి, మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.